ఫ్రెండ్స్, మన వీడియోలో బెనిఫిషరీ ఐడి ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాం. ఆధార్ నెంబర్తో, అకౌంట్ నెంబర్తో బెనిఫిషరీ డీటెయిల్స్ ఎలా చూద్దాం. ఇక్కడ బెనిఫిషరీ సెర్చ్ అనే ఆప్షన్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ బెనిఫిషరీకి సంబంధించి 3 ఆప్షన్లు ఇస్తాయి. ఆధార్ నెంబర్ ద్వారా, అకౌంట్ నెంబర్ ద్వారా ఇలా డీటెయిల్స్ అనేవి చూసుకోవచ్చు. ఇక్కడ మనం ఆధార్ నెంబర్ సెలెక్ట్ చేసాం. ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసాము. ఆధార్ నెంబర్ సంబంధించి ఎవరి పేరు, బెనిఫిషరీ డీటెయిల్స్, అకౌంట్ నెంబర్ ఇలా డీటెయిల్స్ అనేవి మనం చెక్ చేయొచ్చు. ఆ బెనిఫిషరీ ఎవరి పేరు మీద ఉంది అనేది మనం చూడొచ్చు. ఆధార్ నెంబర్ మీద ఏ బెనిఫిషరీ ఇది లింక్ ఉంది, అకౌంట్ ఏముంది, ఇలా ప్రతి డీటెయిల్స్ మనం చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఆ బెనిఫిషరీ నెంబర్ కూడా మనకు తెలుస్తుంది ఆధార్ నెంబర్ ద్వారా. ఈ విధంగా మనకు ఆధార్ నెంబర్తో బెనిఫిషరీ యొక్క డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. అలాగే మనము అకౌంట్ నెంబర్ ద్వారా కూడా చూసుకోవచ్చు. ఈ విధంగా బెనిఫిషరీ యొక్క డీటెయిల్స్ అనేవి మనం చెక్ చేయొచ్చు. ఇప్పుడు మనము అకౌంట్ నెంబర్ ద్వారా కూడా మనం చూసుకోవచ్చు. అలాగే బెనిఫిషరీ నెంబర్ ద్వారా కూడా మనకు బెనిఫిషరీ నెంబర్ తెలుసు, కానీ ఆ డీటెయిల్స్ తెలియకపోయినప్పుడు ఇలా నెంబర్ ఎంటర్ చేసినట్లయితే ఆ బెనిఫిషరీ యొక్క పేరు, అకౌంట్ నెంబర్ అండ్ డీటెయిల్స్ అనేవి కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఎంటర్ చేసాము. ఇక్కడ మనకు యూ బ్యాంక్ డీటెయిల్స్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసినట్లయితే అక్కడ మనకు బ్యాంక్ డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి. అలాగే మనకు అకౌంట్ నెంబర్ ద్వారా కూడా మనం బెనిఫిషరీ డీటెయిల్స్ అనేవి చూడవచ్చు. ఇక్కడ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసాము. సెర్చ్ చేసినట్లయితే మనకు ఆ బెనిఫిషరీ అకౌంట్కి ఏ లింక్ ఉందో ఆ డీటెయిల్స్ అనేవి మనకు డిస్ప్లే అవుతుంది. వాళ్ళ నేము, బెనిఫిషరీ నెంబరు, అకౌంట్ డీటెయిల్స్. ఈ విధంగా మనము 3 రకాలుగా మనం చెక్ చేసుకోవచ్చు. బెనిఫిషరీని ఆధార్ నెంబర్ ద్వారా, బ్యాంక్ అకౌంట్ నెంబర్ ద్వారా, బెనిఫిషరీ నెంబర్ ద్వారా. ఈ విధంగా మనము CFMSA యొక్క బెనిఫిషరీ ఐడి అనేది చెక్ చేసుకోవచ్చు, వెండర్ డీటెయిల్స్.